నాకు అనిపించిన అంశాలు రెండు. శ్వేతపత్రం రిలీజ్ చేయాలి, రహస్య ఒప్పందాలు జరగడానికి అవకాశం ఉందా? సో చివరిగా మాట్లాడుతూ దానికి సంబంధించిన మౌలిక వస్తువుల కల్పన సమృద్ధిగా జరిగితే సో మీరు అన్నట్టు ఆ లెక్కలన్నీ కూడా రాబోతాయి. సో నిజంగా అభివృద్ధి జరగబోతుంది. సో ఈ మాటలతో ఏకీభవిస్తారా? ఇప్పుడు రాజశేఖర్ గారు, రామ్మోహన్ గారు చాలా విషయాలు స్పష్టంగా చెప్పడం జరిగింది. అవన్నీ వాస్తవాలు, అతిశయోక్తి లేదు, లేకపోతే వేరే విధంగా లేదు. అయితే ఒకటేంటంటే ఇప్పుడు అలా రెండు పాయింట్స్ ఏంటంటే ఇవన్నీ కూడా ఎంఓయూ అంటే మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఒక ఒప్పందాలు. ఈ ఒప్పందాలు కార్యాచరణ రూపం దాల్చాలంటే టైం పడుతుంది. ఎందుకంటే ఎందుకు ఆంధ్రకు పోతలేరు, హైదరాబాద్కి తెలంగాణకి ఎందుకు వస్తున్నారంటే పెట్టుబడిదారులు ఎప్పుడు కూడా ఒక పెట్టుబడి పెట్టినప్పుడు ఇన్వెస్ట్మెంట్ కానీ పెట్టుబడి క్యాపిటల్ ఏదని అనుకో, పెట్టుబడి పెట్టినప్పుడు ప్రధానంగా పెట్టుబడిదారునికి ముఖ్యమైన ఉద్దేశం ఏముంటుందంటే నేను ఒకవేళ ఒక 500 కోట్లు లేదా 1000 కోట్లు 5000 కోట్ల పెట్టుబడి పెట్టినా లేదా అమెజాన్ 60,000 కోట్ల పెట్టుబడి పెడతాను. ఈ పెట్టుబడి పెట్టినప్పుడు నా పెట్టుబడి మీద రిటర్న్స్ ఎంత వస్తాయి, నేను ఎంత లాభం తీసుకోగలుగుతా, అది వాళ్ళకి ముఖ్యమవుతుంది. భాగంలోనే ఉద్యోగత వస్తుంది, ఉత్పత్తి వస్తుంది, అభివృద్ధి అయితే అన్నీ జరుగుతాయి. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ వ్యవస్థాపన ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదో ఇది ఎంత మనం ఎఫిషియెంట్గా పెట్టుబడిదారులకు లేదా పారిశ్రామికవేత్తలు ఇవ్వగలుగుతాం. ఇప్పుడు హైదరాబాద్లో ఎందుకు వస్తున్నారంటే ఇంతకుముందు రామారావు గారు చెప్పారు, సెంట్రల్ గవర్నమెంట్స్ అన్ని కూడా పెద్ద పెద్ద అన్నీ వచ్చినాయి. డిఆర్డిఎల్ మొదలు పెడితే చాలా వచ్చినాయి, డిఫెన్సివ్ అన్ని రిలేటెడ్ కూడా వచ్చినాయి. అయితే ఇప్పుడు ఇవాళ హైదరాబాద్కి ఎందుకు వస్తుంటారంటే హైదరాబాద్లో ఇప్పటికి కూడా ఫ్రీ ల్యాండ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అమెజాన్ అట్లా వచ్చింది కదా, కేటీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ నార్సింగ్ ఈ అంటే ఇప్పుడు తెలంగాణ పోలీస్ అకాడమీ అంటున్నారు, దాని పక్కనే వాళ్ళు పెద్ద ఎత్తున దాదాపు 20 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు రింగ్ రోడ్ పక్కన, ఓఆర్ పక్కనే. దాంతో వాళ్ళు పెద్ద ఎత్తున సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్ ఇన్ హైదరాబాద్ పెట్టారు అమెజాన్ వాళ్ళు. అదే కంటిన్యూషన్ లో మళ్ళీ వాళ్ళు ఇంకా దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ వ్యవస్థ ఏంటంటే ఒకటేంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు కరప్షన్, నేను డబ్బులు ఇస్తేనే డబ్బులు తీసుకొని పెట్టుబడి అడుగుతామంటే రారు, అది ఆ స్టేజ్ దాటిపోయింది. అది లైసెన్స్ రాజులో ఏదో లైసెన్సులు ఉన్నప్పుడు నువ్వు నా లంచాలు ఇస్తేనే, ఇప్పుడు అట్లా కాదు. నువ్వు నాకు ఏ ఫెసిలిటీస్ ఇస్తున్నావు, నువ్వు నాకు ల్యాండ్ ఇస్తావా, తక్కువ ధరలో కరెంటు ఇస్తావా, వాటర్ ఇస్తావా, ల్యాండ్ ఆర్డర్ ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా మ్యాన్ పవర్ ఉన్నది, తర్వాత మిగతా రాజకీయ స్థిరత్వం ఉన్నదా, ఇవన్నీ అడుగుతారు. ఇవన్నీ ఉంటేనే మేము వస్తామండి. పాపిరెడ్డి గారు, నాకు చిన్న సందేహం. అంటే ఒకవేళ ఎంఓయూలు చేసుకున్న తర్వాత, అంటే గతంలో మనం చూసాం అమర్ రాజా కంపెనీ ఏపీలో ఉన్న తర్వాత మళ్ళీ మారిపోవటం, తర్వాత కియా మోటార్స్ ఇవన్నీ కూడా తరలిపోయినటువంటి సందర్భాలు చూస్తాం. అంటే ఈ ఎంఓయూలు ఒకవేళ మారిపోవడానికి ఏమైనా అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఇన్ని కోట్ల బడ్జెట్ మనకు వచ్చింది ఒప్పందాలని కూడా. ఇప్పుడు రాజశేఖర్ గారు, ఇప్పుడు సమస్య ఏమవుతున్నదంటే ఆంధ్రప్రదేశ్కు నాకు ఎందుకు భయం అవుతున్నది, దాని భవిష్యత్తు కూడా అంత గొప్పగా ఉంటుందని నేను అనుకుంటలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు, ఎందుకంటే అక్కడ ప్రధానమైన 2 పాలక వర్గాలు, ఒకటి కమ్మ సమాజం, 2 రెడ్డి సమాజం, 2 కూడా నిట్ట నిలువున నిలిపోయి ఉన్న సమాజం. నేను అనుకుంటా ఇటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి ఏ రాష్ట్రంలో కూడా లేదు. నేను చూసి నాకు అనుభవం ప్రకారం అయితే ఇంత నిట్ట నిలువుగా ఒక 2 వర్గాలుగా విడిపోయి వీళ్ళు వేసంటే వాళ్ళు నో అంటారు, వాళ్ళు నో అంటే వీళ్ళు వేసంటారు. సంక్షోభం అంటారు, రాజకీయ సంక్షోభం అంటారు ఏపీకి.